Lights, camera, rolling, music. హాయ్ అండి. ఎస్వీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రాధాకృష్ణ జీ భిక్షమయ్య సంఘం నిర్మాతలుగా పివి గిరి దర్శకత్వంలో సీనియర్ నటులు నరేష్ గారు తనయుడు ఆయన నట వారసుడైనటువంటి నవీన్ విజయ్ కృష్ణ కథానాయకుడిగా నిత్య అండ్ కావ్య కథానాయకులుగా ఈరోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ నందిని నర్సింగ్ హోమ్. ఇక్కడ అంతా క్షేమం, నవ్వించే నర్సింగ్ హోమ్. డాక్టర్ చంద్రశేఖర్ ఎంబీబీఎస్. కంగ్రాట్స్ డాక్టర్. డాక్టర్ డాక్టర్ అయినా డాక్టర్ మేనేజ్ చేయాలంటే చాలా కష్టం రా. ఈ కేసు నువ్వే చూసుకోవాలి. అందులోనూ ఏం తెలియదు నాకు ఎక్కడ. ఒకడేమో డాక్టర్ కాదు, వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు. వచ్చిందిరా. ఇంకోటేమో జాకెట్ల గుక్స్ వేస్తుండ్రా, ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాడు. ఏదైనా కోమలో ఉన్నాడు కుట్లేత కిక్కే వేరప్ప. నందిని నర్సింగ్ హోమ్ కథ చెప్పాలి అంటే ఈ కథలో హీరో చందు ఇతనేమో ఎంకామ్ చదువుకుంటాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇతను ఎంబీబీఏ చదివిన డాక్టర్లా నందిని నర్సింగ్ హోమ్లో కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. అతనికి ఒక కాంపౌండర్ సహాయం చేస్తూ ఉంటాడు. ఈ టైంలోనే నందిని నర్సింగ్ హోమ్ యజమాని అయినటువంటి నందిని మనోడిని ఇష్టపడుద్ది. మనోడిని ఇష్టపడి మనోడు చుట్టూ తిరుగుతూ నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఆ అమ్మాయి ప్రేమని మనోడు కొంచెం సునాయాసంగానే అలాగ అదుపులో పెడతా ఉంటాడు. అంటే మనోడికి ఒక ప్రేమ కథ ఉంటుంది. ఆ ప్రేమ కథలో కొన్ని ఫెయిల్యూర్ చూశాడు, కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. ఆ రీచ్ అయ్యి అమ్మాయిని దూరంగా పెడతాడు. అయితే మనోడు తప్పిదం వల్ల ఓ ప్రాణం పోద్ది హాస్పిటల్. దాంతో షాక్ గురవుతాడు మన హీరో. ఇదే టైంలో హాస్పిటల్లో ఇంకొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది, ఈ నందిని నర్సింగ్ హోమ్ యొక్క కథ ఎన్ని మలుపులు తిరిగి ఏ దరికి చేరింది, మనోడు ప్రేమ కథ ఏమైందనే పాయింట్ని ఎంటర్టైనింగ్గా క్యూరియాసిటీతో చూపించిన కథ ఈ నందిని నర్సింగ్ హోమ్. కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించే ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుద్ది. మోకాళ్ళు నొప్పులండి, నడుము నొప్పండి. నక్షత్రం ఏంటి? వీడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బంగారం లాంటి మందుని టానిక్ బాటిల్లో వేసుకొని తాగాల్సి వస్తుంది. లైఫ్ మీద నాకు క్లారిటీ ఉందిరా, అమ్మాయిలపై ఇంకా క్లారిటీ ఉంది. మీరు చెప్పిన దాంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది, ఇంకా దగ్గరకు వస్తున్నాను. కానీ మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు నవీన్ విజయ్ కృష్ణ. సీనియర్ నరేష్ గారు నటవారసుడు. అవును. తన పెర్ఫార్మెన్స్ తో ఈ పాత్రకు ప్రాణం పోసాడు. కరెక్ట్. కాకపోతే భవిష్యత్తులో కొంత బాడీ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలి. పెడతాలే. ఆ తర్వాత హీరోయిన్ లో ఒకరైనటువంటి నిత్య, గ్లామర్ తక్కువైనా పెర్ఫార్మెన్స్ పర్లేదు. ఆ తర్వాత ఇంకా హీరోయిన్ శ్రావ్య. ఈ పిల్ల బాగా ముదిరిపోయింది. అదే అటు పెర్ఫార్మెన్స్ పరంగా కానీ ఇటు గ్లామర్ పరంగా కానీ కొంత సీనియారిటీ వచ్చిందని చెప్తున్నాను. అలా చెప్పావా? ఆ తర్వాత జయప్రకాష్ గారు అని చిన్న సినిమాలకు కూడా పరభాస అయినట్లే. ఆ తర్వాత జయప్రకాష్ రెడ్డి గారు నేచురల్ పెర్ఫార్మెన్స్. ఆ తర్వాత మన సప్తగిరి సకలక శంకర్ బాగా నవ్వించారు. మరి వెన్నెల కిషోర్ అజయ్ కోచ్ నాన్ స్టాప్ గా నవ్వించారు. నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మంచి మనుషులు దొరకరు కదా. ఇదంతా చూస్తుంటే డెఫినెట్ గా ప్యామేరా. నేను బైక్ ఎక్కాను అనుకోండి, మా ఊరోళ్ళు ఎవరో ఒకరు చూసి అమూల్య వైజాగ్ లో ఎవరో అబ్బాయితో బండి మీద తిరుగుతుందని న్యూస్ క్రియేట్ చేస్తే మీరు కట్నం తీసుకుంటారా? తప్పదులేండి, ఇలాగే ముసుగేసుకుని అమ్మేస్తే తీసుకోవడంలో తప్పులేదు కదా. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది కార్తీక్ శ్రీనివాస్ అందించిన ఎడిటింగ్ బాగుంది. మరి అచ్చు అందించిన మ్యూజిక్, పాటలు బాగున్నాయి. ఆ. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి అండగానిచ్చింది. ఆ తర్వాత దాశరథి శివేంద్ర అందించిన సినిమాటోగ్రఫీ సూపర్. మరి రాధాకృష్ణ జీ భిక్షమయ్య సంఘం ఈ చిత్ర నిర్మాతలు. నిర్మాణాలు బాగున్నాయి. మరి ఫైనల్ గా కెప్టెన్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం పివి గిరి. కథలో విషయం ఉంటే, కథలో కొత్తదనం ఉంటే, ఇమేజ్ ఉన్న నటీనటులు లేకపోయినా సత్తా ఉన్న కొత్త నటీనటులతో విజయవంతమైన సినిమాను రూపొందించవచ్చు అని నిరూపించిన ఈ దర్శకుడు పివి గిరి నిజంగా అభినందనీయుడు. జీవితంలో ఓడిపోవడం, వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతూ ఉండాలి. లేకపోతే కొత్త విజయాలు పరిచయం కావు. నన్ను లవ్ చేయడం కూడా ఇది ఒక ట్రాప్ లాగా ఉందిరా. నందిని నర్సింగ్ హోమ్, ఇక్కడ అంతా క్షేమం అంటూ విభిన్నమైన టైటిల్తో మన ముందుకు వచ్చిన ఈ చిత్రం నిజంగానే విభిన్నంగా ఉంది. అభిరుచి గల నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ కలిసి ఎంతో ఇష్టపడి కష్టపడి రూపొందిస్తే ఇలాంటి సినిమా రూపొందుతుందని చెప్పచ్చు. మరి ఈ సినిమా కథాంశం విషయానికి వెళ్తే అన్ని జానర్లు ఉన్నాయండి ఈ కథలో. అంటే ఏదో ఒక రొమాంటిక్గా ఉందా, లేకపోతే కామెడీగా ఉందా, లేకపోతే లవ్ సబ్జెక్టా, లేకపోతే థ్రిల్లరా, హర్రరా, లేకపోతే సెంటిమెంటా అనడానికి లేదు. అన్నీ ఉన్నాయి. అంటే అందరికీ నచ్చే ఒక విభిన్నమైన కథగా రూపొందించాడు దర్శకుడు. ఇలాంటి కథలో వాళ్ళ పెర్ఫార్మెన్స్లతో
అలాగే సాంకేతిక నిపుణులు వాళ్ళ ప్రతిభతో అటు నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ కూడా మనల్ని అలరించారని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీనియర్ నటులు నరేష్ గారి నటవారసుడు మన నవీన్ తన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడండి. మరి భవిష్యత్తులో మావాడు అన్నట్టు మంచి ఫిట్నెస్తో మన ముందుకు రావాలని కోరుకుందాం. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుని నటినటుని పేరుని అభినందిద్దాం. యువ దర్శకుడు గిరి గారు ఒక మంచి కథ మన ముందుకు వచ్చారు. ఇలాగే మరిన్ని మంచి కథ మన ముందుకు రావాలని ఆయనకు సహకరించిన అందరినీ పేరుని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసి నెక్స్ట్ వీక్ చెప్తాను. అప్పుడు వరకు మీరు ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారా లేరా అని కాకుండా విభిన్నమైన సినిమా చూడాలి, ఎంటర్టైన్మెంట్ పొందాలి అనుకుంటే కనుక ఈ నందిని నర్సింగ్ హోమ్ ఇక్కడ అంతా క్షేమమే, చూసి ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ అర్రబాబు. డాక్టర్ చంద్రశేఖర్ ఎంబీబీఎస్. కంగ్రాట్స్ డాక్టర్. డాక్టర్ డాక్టర్ అయినా డాక్టర్గా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం రా. ఈ కేసు నువ్వే చూసుకోవాలి. అందులోనూ ఏం తెలియదు నాకు ఎక్కడ. ఒకడేమో డాక్టర్ కాదు, వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు. వచ్చిందిరా. ఇంకోటేమో జాకెట్ల గుక్స్ వేస్తుండ్రా, ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాడు. ఏదైనా కోమలో ఉన్నాడు కుట్లేత కిక్కే వేరప్ప. మోకాళ్ళ నొప్పులండి, నడుము నొప్పండి. నీ నక్షత్రం ఏంటి? వీడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బంగారం లాంటి మందుని టానిక్ బాటిల్లో వేసుకొని తాగాల్సి వస్తుంది. లైఫ్ మీద నాకు క్లారిటీ ఉందిరా, అమ్మాయిలపై ఇంకా క్లారిటీ ఉంది.